జూబ్లీస్ అనగానే రిచెస్ట్ కాన్స్టెన్సీ, అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు, లేదంటే డెవలప్డ్ ఏరియా అని చెప్తా ఉంటారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఇది చాలా ధనవంతులు ఉండే ఏరియా అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. అది చాలా వరకు విన్నా సార్, డ్రింకింగ్ వాటర్ కూడా 2-3 రోజులకు ఒకసారి వస్తారట, అలాంటి బస్తీలు కూడా ఉందండి. వాస్తవం. అది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మీకు వాటర్ సప్లై లేదు. ఎట్లా సార్, మీరు 11 ఏళ్ళు అవుతుంది రాష్ట్రం వచ్చి, ఈ రాష్ట్రంలో దాదాపు మనలాంటి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీని మేము 100% డెవలప్ చేసినాం, లేదంటే సాఫ్ట్వేర్ వ్యవస్థల్ని పెంచినాం అని చెప్తున్నారు. కాబట్టే మమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళని ఆదరిస్తున్నారు, హైదరాబాద్ చుట్టుముట్టు కాన్స్టిట్యుయెన్సీలు అని చెప్తున్నారు. మీరేమో జూబ్లీహిల్స్ అనగానే ఇంకా డ్రైనేజ్ ఉన్నాయి అంటున్నారు, ఓవర్ఫ్లో అంటున్నారు. ఎట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నాకు ఒక్కటి చూపిండి. ఆయన చేసింది, చనిపోయిన ఆయన గురించి చెడుగా చెప్పొద్దు కానీ ఆయన చేసింది ఒకటే, గుండారాజ్యం. సో మీరు కూడా సాక్రిఫైస్ గతంలో చేసిరంటారా, అవకాశాలు ఉన్నా కూడా? అంతే కదా. ఇప్పుడు మాకు లాస్ట్ టైం టీడీపీ కంటెస్ట్ చేయలేదు అంటే ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి ఇక్కడ చేయలేదు. తెలుగుదేశం పార్టీ అనేది పుట్టింది తెలంగాణలో. క్యాడర్ అట్లే ఉంది, లీడర్షిప్ కూడా అట్లే ఉంది. మేము చెప్తాం ఏంటంటే సార్, కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఫ్యూచర్లో రాబోతాయి, ఇంకొన్ని రోజులు రాబోతుంది. కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తుంది, ఒక అభ్యర్థి పేరు చెప్తున్నారు. బీజేపీ అనగానే ఇంకో అభ్యర్థి పేరు చెప్తున్నారు. బీఆర్ఎస్ అనగానే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేదో చెప్తున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు టీడీపీ, ఎవరు అక్కడ ఒకవేళ నిలబడితే అభ్యర్థి ఎవరు ఉంటారంటే ఎవరి పేరు చెప్తారు? లేదండి, ఇప్పుడు చాలామంది న్యూస్ రిపోర్టర్స్ కూడా న్యూస్ పేపర్స్ వచ్చింది, టీడీపీ నుంచి జీవీజీ నాయుడు ఉన్నాడు అని వచ్చింది. ఒకవేళ టీడీపీ పార్టీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పోటీ చేయమనంటే నాయుడు గారు పోటీలో ఉంటారా, తప్పుకుంటారా? తప్పకుండా పోటీలో ఉంటా. ఇంకోటి ఇక్కడ నేను అడ్వాన్స్ ఒక మాట చెప్తాను. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్లో మీకు ఓటేయాలి అని అంటే ఆ నియోజకవర్గ ప్రజలు మీ వ్యక్తిగతాన్ని చూసి ఓట్లేయాలా, పార్టీ విధానాన్ని చూసి ఓట్లేయాలి? ఫస్ట్ పాయింట్, మా అధినేత నంబర్ 1 ఇన్ ద వరల్డ్ చంద్రబాబు నాయుడు. అంటారు కదా, పేరుకే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఇక్కడ రిమోట్ కంట్రోల్ ఉంటుంది, ఆయన చెప్పినట్టే ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు అని అంటారు. ఇవన్నీ కూడా టీ షాపుల దగ్గర, బడ్డీ కొట్టు దగ్గర మాట్లాడే మాటలు తప్ప 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మట్టి కొట్టుకుపోయింది అని చెప్తారు. వాస్తవం అది. ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫెయిల్ అయింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. మైనార్టీ ఫ్యామిలీస్ తోటి మీకు రిలేషన్ ఎట్లుంటుంది? మాకు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అనేది ఆ భేదాలు లేవు. ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో ఎన్నడన్నా మీకు అనిపించిందా సార్, నేను నా లాంటి వ్యక్తి ఒక అసెంబ్లీలో ఉండాలి, సమస్యల మీద మాట్లాడాలి, వాళ్ళని పరిష్కరించాలి అని ఆ సందర్భాలు, అలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా అనిపించినాయి? ఇప్పుడు ఏ పాలిటీషియన్ కూడా, ఎవరైనా పాలిటిక్స్లో పాల్గొనే వాళ్ళకి అందరూ కూడా అదొక కళ. ఏదో ఒక రోజు నేను ఎమ్మెల్యే అవ్వాలా, ఎంపీ అవ్వాలా, మినిస్టర్ అవ్వాలా, ఏదో ఒకటి. సాధ్యమైంది మీకు రాజకీయాల్లో ఇదంతా బీయింగ్ నాన్ కరప్ట్. ఓకే, ఏదో స్వార్థం కోసం పని చేయం. మనం అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల కోసం పనిచేస్తాం తప్ప. ఎన్నికలు రాబోతున్నాయి, ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క అభ్యర్థులు కోట్లలో వ్యవధిలో ఖర్చు పెడతారు. మరి ఆ లెక్కను చూసుకుంటే నాయుడు గారు ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పైసలు ఎక్కడికి? ఎందుకు కొనాలి మనం ఓట్లు? అంటే ఓట్లు కొంటే గెలుస్తారా? అదే కాన్సెప్ట్ నడుస్తుంది కదా ఇప్పుడు మొత్తం.
ఒకవేళ టీడీపీ పార్టీ గుర్తించి మీకు టికెట్ ఇస్తే జీవీజీ నాయుడు గారు పక్కా గెలుస్తారా జూబ్లీహిల్స్ నుంచి? కాన్ఫిడెన్సా? జీవీజీ నాయుడు జూబ్లీహిల్స్ నుంచి గెలుస్తాడా అంటే ఘన విజయం సాధిస్తా. నేను ఓన్లీ గెలుస్తాడా అంటే మీరు ఘన విజయం అంటున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జూబ్లీహిల్స్ నుంచి జీవీజీ నాయుడు కంటెస్ట్ చేస్తే ఘన విజయం సాధిస్తాడు. జై తెలుగుదేశం అని మొత్తం తెలంగాణలో వినిపించేలాగా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా.